సో మీరు తన భర్తగా మీరు ఎంత అంటే మీరు దాదాపు ఒక 12-13 గంటలు మీకు ఇబ్బంది పెట్టారు కదా, సో ఇప్పుడు మీరు ఏమనిపిస్తున్నది? బరాబర్ ఖచ్చితంగా ఏదేమైనా కానీ తగ్గే ముచ్చట అయితే లేదు. ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ గ్రామ పంచాయతీ కోసం నేను ఎప్పుడైనా కానీ నా ఊరు కోసం నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా సేవ చేస్తాను. నేను ఖచ్చితంగా సేవ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ నేను ఫేస్ చేసుకుని ఎదుర్కోవడానికి రెడీనే ఉన్నాను. సో గతంలో మీరు ఏమైనా పని చేశారా? నేను ఇంతవరకు వార్డు మెంబర్గా చేశాను, మండల పార్టీ యాసంఘం అధ్యక్షుడిగా చేశాను. నేను ఇంతవరకు లీడర్గా ప్రస్తావన. నేను ఏలాగిట్ట మామూలుగా ₹1 తీసుకోకుండా నాకున్న దాంట్లోనే బతుకుతున్నా. ఉన్నది బండి పెట్రోల్ పోసుకొని ఇది చేస్తున్నా. పని చేస్తుంటారు మీరు? ప్రజెంట్లీ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తుంటారు. సో ఇప్పుడు నేను కిడ్నాప్ చేశారు, ఆల్రెడీ ఒక మర్డర్ జరిగింది మీ ఊర్లో. మరి భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందన్న ఒక భయం ఏమైనా అనిపిస్తుందా? ప్రజలు అంత సపోర్ట్గా ఉంటారని మీకు అంత ధైర్యంగా మీరు ఉన్నారా? ఇప్పుడు సార్ వాస్తవానికి మర్డర్ జరిగినప్పుడు ప్రజెంట్లో ఒక సర్పంచి చనిపోయింది. కనీసం సర్పంచ్ చనిపోయినాక కనీసం ఒక 100 మంది అయినా మంచితనం అయితే ఉంటాడుగా. చచ్చిపోతే ఈయన భయానికి ఒక్కరికి రాలేదు సార్ ఇంటికాడికి. ఒక శవం మాత్రమే ఉంటే నేను మామూలుగా నాతో పాటు ఇందాక కనిపించిన జలంధర్ అని కొంతమంది ఒక 10 మంది పోయి నిలబడ్డం తప్పడ నైట్ నేను మోటివేషన్ చేసి అరే మనం యూత్ పోవాలి, ముందుకు నడవాలి. అరే పాపం వాళ్ళు ముసలోళ్ళు సార్, ఒక అమ్మ లేడు, ఒక అక్క లేదు, చెల్లె లేదు, ఎవరు లేరు. అట్లాంటి దుస్థితిలో ఉంది ఊరు. భయాందోళనతోటి ఇప్పుడు ఏమన్నా నేను కనిపిస్తే నన్ను ఏమన్నా అంటారేమో.